ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించే వీడియో మొత్తం అలర్ట్ మోషన్‌లోనే చేసినా. మీరు అనుకోవచ్చు క్యాప్‌కట్‌లో అని. అలర్ట్ మోషన్‌లో చేసినా. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో మొత్తం డీటెయిల్‌గా చూడండి. ఎక్స్‌ప్లెయినే చేస్తాను. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఎఫెక్ట్‌తో పాటు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతా. కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు. వీడియో అయితే చూశారు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఒకసారి చెక్ చేసి రండి. ఎందుకంటే ఫుల్ స్క్రీన్‌లో బాగా మీకు ఆ ఫీల్ అనేది బాగుంటది. చే చేసుకుందామని ఒక ఇంట్రెస్ట్ అయితే వస్తది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంత ఓపిక లేకపోతే ప్రాజెక్ట్ ఇచ్చాను. 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. అందులో ఏందంటే ఒక ప్రాజెక్ట్‌లో ఏందంటే అంటే అన్ని ఫోటోస్ కానీ, పీఎన్‌జీస్ కానీ అన్నీ ఉన్నాయి. ఒక దాంట్లో మాత్రం ఓన్లీ బ్లాక్ స్క్రీన్ అంటే ఇలాగైతే ఇచ్చారు మీకు. ఈ ఫోటో కూడా అంత అవసరం లేదు మీకు. ఇలాగైతే ఉంటది. ఓకేనా? కింద మనకు సాంగ్ ఉంటది. ఒక ఇమేజ్ మాత్రమే ఉంటది. ఓకే. దీన్ని నేను మొత్తం డీటెయిల్‌గా చెప్తాను. మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇంకో ప్రాజెక్ట్ ఉంది కదా! అది యూజ్ చేసినా మీకంత లాభం లేదు. ఈ వీడియో చూస్తే మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం నేనైతే ఒక ఫోటో అయితే తీసుకుంటా. ఆ ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుంటా నేను. ఓకే. మీ ఫోటో కూడా కొంచెం నిలబడ్డ ఫోటో ఏదైనా ఉంటే మీరు అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైడ్ అయితే ఉంది. అందులో ఫోటో అంటే మీ ఫోటో ఏదైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో ఆ ఫోటోదే రిమూవ్ చేసుకోండి. నేను చూపిస్తాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కెమెరా ఉంటది. కెమెరాని హైడ్ చేసేయండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది స్టార్టింగ్‌లో అది. హైడ్ చేసేయండి ఫస్టు. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ఫోటో తీసుకున్నా. ఇది నార్మల్ ఫోటో. ఒకవేళ మీ ఫోటో అంటే లెగ్ గాని ఇలాంటివి సగంలో ఉంటే మీరు హై హై పిక్ అని ఒక యాప్ అయితే ఉంది. అందులో మీరైతే ఇంపోర్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఫోటో కొంచెం తక్కువ ఉన్నా మీరైతే ఇక్కడ నుంచి మీరైతే ఇక్కడ మనకు అడ్జస్ట్‌మెంట్‌లోకెళ్ళి ఇక్కడ క్రాప్‌లోకెళ్ళి ఇక్కడ మనకు ఏఐ ఎక్స్‌పాండ్ అని ఉంటది. ఇందులోకెళ్ళి మీరు ఫోటో అనేది కొంచెం ఎక్స్‌పాండ్ కూడా చేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఓకే. ఎందుకంటే ఈ ఫోటో సైజ్ తక్కువ ఉండే నేను ఇంకా ఎక్స్‌పాండ్ చేసిన. లెగ్ వరకే ఉండే సగం లెగ్ వరకు కొంచెం ఎక్స్‌పాండ్ చేసిన. ఓకేనా? ఇప్పుడు ఈ ఫోటో తీసుకున్నా. ఇదే ఫోటో సేమ్ ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకున్నా. అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని టోటల్ డౌన్‌లో తీసుకొస్తున్నా. ఓకే. డౌన్‌లో తీసుకొచ్చినా ఇక్కడ ఒక ఇమేజ్ కూడా ఉంటది. అది గోల్డెన్ ఎఫెక్ట్ ఉంటది. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఇప్పుడు ఈ ఇమేజ్‌ని తీసుకుందాం. అంటే మనం యాడ్ చేసిన ఇమేజ్‌ని తీసుకొని ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఎక్స్‌పోజర్ కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్తే ఇక్కడ ఎక్స్‌పోజర్ గామా అని ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఎక్స్‌పోజర్‌ని కొంచెం తక్కువ చేసుకోండి. ఎందుకంటే పైన పీఎన్‌జీ అనేది మనకు కొంచెం హైలైట్‌గా కావాలి. ఇది కొంచెం తక్కువ చేసినా, ఎంత చేశాననేది కూడా చూపిస్తాను. నేను ఎగ్జాంపుల్‌గా 30 చేసినా. మీ ఫోటో బట్టి మీరు అడ్జస్ట్‌మెంట్ తక్కువ చేసుకోండి. లైటింగ్ కూడా ఉంటది పైన. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి సేమ్ ఫోటో పీఎన్‌జీగా యాడ్ చేసేసిన. యాడ్ చేస్తే ఇక్కడ చూడండి మన ఏదైతే క్యాండిడేట్ పర్సన్ ఉన్నారో అది కొంచెం హైలైట్‌గా కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ కొంచెం లో కనిపిస్తది. ఎందుకంటే మనం పర్సన్ హైలైట్‌గా కనిపించాలంటే బ్యాక్‌గ్రౌండ్‌ని కొంచెం లోనే చేయాలి. అప్పుడే మనకు వీడియోకి అయితే లుక్ అయితే ఉంటది. ఓకేనా? ఇప్పుడైతే యాడ్ చేసేసిన. ఓకే. బాగా సెట్ చేసుకున్నా. మీరు కూడా కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేసుకోండి. మీరు దాని తర్వాత మీరు ఈ 3డీ కెమెరాని అస్సలు ఆన్ చేయకండి. ఇప్పుడు అంత అవసరం లేదు. తర్వాత ఎండింగ్‌లో అవసరం ఉంటది. ఓకే. ఇప్పుడు ఈ ఫోటోని తీసుకున్నా. ఈ పీఎన్‌జీ అయితే తీసుకున్నా. డూప్లికేట్ చేసుకుంటున్నా దీన్ని. ఓకేనా? డూప్లికేట్ చేసిన తర్వాత దీన్ని ఎక్స్‌ట్రా పార్ట్ అనేది ఇక్కడ చూడండి. కింద ఇమేజ్‌ని తీసుకున్నా. ఎక్స్‌ట్రా పార్ట్ కట్ చేసిన. ఇంత మాత్రమే కావాలి నాకు. ఇంత తీసుకున్న తర్వాత దీనికి మనమైతే ఒక ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనమైతే రొటేషన్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. ఓకే. ఓకే. టైల్స్ రొటేషన్ అని కనిపిస్తుందా మీకు? టైల్ రొటేషన్ అని దాన్నైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు స్టాండర్డ్ 30 యూజ్ చేయండి. ఓకే. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. దాని తర్వాత టైల్ రొటేట్. ఓకే. ఆ ఎఫెక్ట్ అయితే ఉంటది. మళ్ళీ కనిపిస్తవద్దు. ఓకేనా? దాని తర్వాత స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసినాం. కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. స్టార్టింగ్‌లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ రొటేషన్ అని ఉంది కదా! 95 డిగ్రీస్ ఉంటది. దాన్ని తక్కువ చేసుకోండి చెప్తాను. 0 చేసుకోండి. దాని తర్వాత ఇలా వస్తది. ఇక్కడ చూడండి. దాని తర్వాత దీన్ని నేను 95 నుంచి ఎక్కువ చేస్తున్నా. ఎంత చేస్తున్నానంటే 120 చేసుకున్నా. ఓకే. ఇలా వస్తది. ఇలా వచ్చి అంటే బ్యాక్ సైడ్‌లో ఎఫెక్ట్ వస్తది. దాని తర్వాత మళ్ళీ కొంచెం జరిపి దాన్ని మళ్ళీ 0 చేసుకుంటా. ఆటోమేటిక్‌గా అంటే అదే ప్లేస్‌లో రిపీట్ అయితే పోతుంది. ఇక్కడ చూడండి ఇలా వచ్చి ఇలా ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంది. ఓకే. ఇదైతే ఫస్ట్ అయితే అయిపోయింది. ఓకే. ఇదే ఇమేజ్‌ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన. ఇంకో బీట్ దగ్గర పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఎఫెక్ట్ అయితే రిమూవ్ చేసిన. దాని తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్దాం. మళ్ళీ ఏం చేద్దామంటే బ్లెండ్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో వద్దాం. అంటే స్టార్టింగ్ అంటే ఆ బీట్ స్టార్టింగ్‌లో వచ్చి
ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఓకే. దాని తర్వాత ఇక్కడ యాంగిల్ ఉంటది. యాంగిల్‌ని మీరు ఈ సైడ్ జరుపుతారా? లేకపోతే ఈ సైడ్ జరుపుతారా అనేది చూస్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా 38 మైనస్ చేసేసిన. ఓకే. ఇలా వస్తది. కొంచెం కర్వ్ యాడ్ చేసుకోండి. 2 మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేస్తే ఈ ఎఫెక్ట్ అయితే ఇలా వస్తది. ఓకేనా? వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసినా ఇలా బయటికి ఆటోమేటిక్‌గా మెల్లగా స్క్రోల్ అవుతున్నట్టు కొంచెం ఇలా చేయండి. మళ్ళీ కొంచెం దాని పక్కనే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీనైతే ఈ సైడ్ తీసుకుంటున్నా. ఓకే. ఈ సైడ్ తీసుకున్న ఒక 43 డిగ్రీస్ చేసిన ఇలా. ఓకే. ఇప్పుడు చూడండి. బాగుంది కన్నా ఓకే. ఇలా కొంచెం ఫాస్ట్‌గా వచ్చింది. కొంచెం స్లో చేయాలంటే కీ ఫ్రేమ్ అనేది కొంచెం దూరం పెట్టుకోండి వచ్చేస్తది. ఓకే. రైట్. ఇలా వచ్చింది. ఓకే. దీని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేద్దాం. అంతే చాలు. ఓకే. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో బిట్ దగ్గర వచ్చి దాన్ని ఈ ఎఫెక్ట్ అయితే రిమూవ్ చేసేసిన. దీన్ని కిందికి తీసుకొచ్చిన. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి మీరు. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఈ కీ ఫ్రేమ్‌ని ఇలా పెట్టేసిన. దాన్ని మళ్ళీ డూప్లికేట్ చేద్దాం. ఆ ఇమేజ్‌ని దీన్ని ఈ సైడ్ జరుపుకున్నా. మళ్ళీ ఈ ఫోటో ఎండింగ్‌లో వచ్చి ఈ సైడ్ కనిపించకుండా ఇలా పెట్టేద్దాం. ఇంకో ఇమేజ్‌ని కనిపించకుండా ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి స్టార్టింగ్ నుంచి చూపిస్తా. ఇలా వచ్చింది ఇది. దాని తర్వాత బ్లెండ్. దాని తర్వాత ఈ 2 వచ్చేస్తది ఇలా. ఓకే. దాని తర్వాత మళ్ళీ స్క్రోల్ చేసి ఒక 2, 3 బీట్ మార్క్ వదిలేసి ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చి మీరు కాపీ చేసిన ఫోటోని మళ్ళీ పేస్ట్ చేయండి. ఇక్కడ వచ్చేస్తది. ఓకే. ఈ ఎఫెక్ట్ అయితే ఇందులో ఈ టైల్ రొటేట్ అని ఎఫెక్ట్ ఉంది కదా! దాన్ని రిమూవ్ చేసేయండి. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనం మళ్ళీ ఏం చేద్దామంటే దీనికి షాడో యాడ్ చేద్దాం చెప్తాను. షాడో యాడ్ చేసే ముందు బ్లెండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. ఇంతకుముందు బ్లెండ్ యాడ్ చేసినాం కదా! స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ దీన్ని ఈ సైడ్ జరుపుకుంటున్నా. ఇలా వచ్చేస్తది. ఇప్పుడు దీన్ని నేను వైట్ చేసేస్తా. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనకు కంటెస్టెంట్ అయితే యాడ్ చేద్దాం. ఈ బ్రైట్‌నెస్ అయితే కొంచెం పెంచితే వైట్‌లో అయిపోతుంది. దీనికి షాడో అటాచ్‌మెంట్ చేద్దాం. ఇలా వస్తది. చూడండి ఇలా. అన్నీ మీరు చేసినట్టే అయిపోతది. చాలా ఈజీగా ఉంటది ఇందులో. ఓకే. దాని తర్వాత కొన్ని మీరు ఇవే కాపీ చేసి మధ్యలో మీకు ఎక్కడైతే నస్తుందో అక్కడ పేస్ట్ చేస్తే మీ సెట్ అయిపోతది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంతే. సో, ఒకటి చెప్పడమే మర్చిపోయాను. లాస్ట్ అండ్ ఫైనల్ మీరు కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే మీకు ఆ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే యానిమేషన్ అయితే అవుతుంది. మీకు కావాలంటే అలా యూజ్ చేయండి. లేకపోతే ఇలా యూజ్ చేసి ఈ వీడియోని మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.